కోటి మందికి ఆశ్రయం ఇస్తున్న మహానగరం హైదరాబాద్ రాష్ట్ర ఖజానాకు ఎక్కువ పైసలు వస్తోంది కూడా ఇక్కడి నుంచే. మరి సిటీలో స్వచ్ఛ సర్వేక్షణ ఎలా సాగుతోంది? నగరమంతా అధికారులు నాయకుల పాదయాత్రలు ఎందుకోసం? నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తోందా? గ్రేటర్ కార్పొరేషన్ ఆశలు ఆశయాలు ఏంటి? ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు మేయర్ బొంతు రామ్మోహన్ గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు V6 స్టూడియోస్ సార్. నమస్తే అండి సార్. మార్నింగ్ నుంచి ఐ థింక్ మీ షెడ్యూల్ అంతా బిజీగా ఉండి జస్ట్ ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యి స్టూడియోకి వచ్చినట్టున్నారు. ఈ రోజు పాదయాత్ర ఎక్కడ సాగింది? స్వచ్ఛ సర్వేక్షణ ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు. మీ పాదయాత్ర ఎలా సాగుతోంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఒకటి, ఈరోజు హైదరాబాద్ నగరం మీరు అన్నట్టు ప్రజల ఆశయాలు, హైదరాబాద్ నగరం మరి ఇలా కోటి మంది జనాభాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటి, మరి ఇలా కోటి మంది జనాభా జీవన విధానం సాఫీగా సాగాలంటే ఏముండాలనే దాంట్లో మరి GHMC రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎప్పటికప్పుడు మరి కొత్తగా నిత్య నూతనంగా ఉండే విధంగా వాటి ప్రణాళికలు పక్క సిటీ ప్లాన్లో మరి మిళితం చేసుకుంటూ ముందుకు పోతుంది. దాంట్లో భాగంగా మరి ఇప్పుడు మరి వచ్చే మరి ఫస్ట్ వీక్లో, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మరి గాంధీ గారి ఆశయాల మేరకు కేంద్ర ప్రభుత్వం మరి ప్రధానమంత్రి గారు తీసుకున్న స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సంరక్షణ అనేది మరి ప్రతి సిటీ మరి తప్పకుండా స్వచ్ఛ సంరక్షణలో పార్టిసిపేట్ చేయాలి. సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, మరి శుభ్రత పరిశుభ్రత పాటించడంలో కానీ, మెరుగైన హైజెనిక్ మరి హెల్తీ మరి అలా జీవనాన్ని అందించడంలో మరి కొన్ని ఫార్మాట్ మరి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ మేరకు మరి గతంలో ఉన్నదానికన్నా హైదరాబాద్ సిటీలో ఉన్న ఏర్పాట్లు, ఉన్న ఫెసిలిటీస్ను ఇంకా కొంత మెరుగుపరుస్తూ దాంట్లో మరి వాళ్ళ ప్రభుత్వం చేయాల్సింది, GHMC చేయాల్సిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కొన్ని చర్యలు కానీ చేస్తూనే ప్రజల ఇన్వాల్వ్మెంట్ను ఇవాళ దాంట్లో ప్రజల్ని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసే ప్రయత్నం చేసి హైదరాబాద్ను క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ ఇలా లవబుల్ మరి వాళ్ళ సిటీగా ఉండాలంటే ఇలా ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఏ మేరకు అవసరం, ప్రజలను ఏ విధంగా ఇలా మమేకం చేయాలన్న దాంట్లో మరి అలా స్వచ్ఛ సంరక్షణలో భాగంగా స్వచ్ఛ పాదయాత్రలు మరి కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరితోటి దీంట్లో ఎంతమందిని ఇన్వాల్వ్ చేసుకుంటూ పోవాలి, ఏ వర్గాలు ఇన్వాల్వ్ చేసుకున్న దాంట్లో స్వచ్ఛ పాదయాత్రలు నడుస్తున్నాయి. ఈరోజు విజయవంతంగా మూడో రోజు మరి రోజుకు ఒక 2 నుంచి 3 వార్డులు తిరుక్కుంటూ మరి అధికారులను మరి కార్పొరేటర్లను అన్ని వర్గాలను ఏ విధంగా కలుపుకోవడం దాంట్లో ఇలా మూడో రోజు కూడా విజయవంతంగా మీరు ప్రజలతోని డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే GHMC హైదరాబాద్ చాలా పెద్ద విస్తీర్ణం కూడా చాలా పెద్దగా ఉంది. అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. GHMCకి సంబంధించి మేయర్ అయిన తర్వాత మీకు చాలా ఛాలెంజెస్ కూడా వచ్చాయి. కానీ మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు మీకు ఎక్కువగా? డెఫినెట్గా ఈరోజు మాదాపూరు ఓల్డ్ అఫీజ్పేట డివిజన్లో మరి శేర్లింగంపల్లి గోపీనగర్ అనేది ఉండే, మరి ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు మరి వాళ్ళ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యడానికి, ప్రజల జీవన విధానంలో ఇలా శుభ్రత పరిశుభ్రత మరి ఇలా చెత్త సేకరణలో కానీ, రోడ్లో ఉన్న మెయింటెనెన్స్లో కానీ, మరి ఇంకా మలమూత్ర విసర్జనలు ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు, వాటిని మెరుగుదల ఏ రకంగా చేయాలనే దాంట్లో ఇలా మనం అవేర్నెస్ కొరకు తిరిగినప్పుడు మీరు అన్నట్టు అనేకమైన సమస్యలు. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఒక పలు రాష్ట్రాలు, పలు దేశాల సంబంధించిన ఎంతో మంది కొన్ని వందల సంవత్సరాలుగా 425 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాదులో రకరకాల రాష్ట్రాల వాళ్ళు రకరకాలుగా ఎక్కడెక్కడో ఏర్పడి వాటికి సహజంగా అయితే వేరే దేశాల్లో కొన్ని నగరాల్లో కొత్తగా ఏర్పడే వాటిల్లో ఫెసిలిటీస్ ఏదైతే ముందు కల్పించి రోడ్లు వేసి, డ్రైనేజీలు వేసి, మంచినీటి పైప్ లైన్లు వేసినాక నగరాలు నిర్మించబడతాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ నిర్మించబడే నగరాల్లో ఫెసిలిటీస్ కల్పించడం అంటే కొంత మీరు అన్నట్టుగా సవాళ్ళు చాలా వరకు ఉంటాయి. దాంట్లో మరి 50 సంవత్సరాల కింద, 100 సంవత్సరాల కింద ఇండ్లు లేని పేదవాళ్ళు కట్టించుకున్న కాలనీలు కానీ, మరి రకరకాలుగా ఏదో ఒక అనాథరైజ్డ్గా అంటే ఒక ప్లాన్ ప్రకారం కట్టని ఇండ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో ఇవాళ పోతుంటే డ్రైనేజ్ సమస్యలు అనేకం ఉన్నాయి. కొంత ఓపెన్ డ్రైనేజ్ ఉంది. ఇవాళ కోర్ MCH ప్రాంతంలో ఇలా మంచినీటి పైప్ లైన్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, కొంత రోడ్డు వ్యవస్థ కానీ కొంతవరకు మెరుగ్గా ఉంటుంది. కానీ శివారు మున్సిపాలిటీలో అయితే గ్రేటర్ మున్సిపాలిటీ ఇలా GHMC అయినాక కలిసినాక ఇలా GHMC శేర్లింగంపల్లి ఏరియా మరి మున్సిపాలిటీ, ఇటు కుతుబుల్లాపూర్ మున్సిపాలిటీ, ఇటు మల్కాజ్గిరి మున్సిపాలిటీ 13 మున్సిపాలిటీలు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్గా ఏర్పడ్డప్పుడు ఉన్నాయో వీటిలలో కొంత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇబ్బందికరంగా ఉంది. మంచినీటి వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారి మానసపుత్రిక మిషన్ భగీరథ అవుతుందో దాంట్లో భాగంగా దాదాపు 2000 కోట్ల పైసలకు మరి అడుకో రుణం తీసుకొని ఈ శివారు మున్సిపాలిటీలు అన్నింటినీ కనెక్టివిటీ చేయడానికి
ఇవాళ ప్రతి ఇంటికి మరి ఫ్రీ నల్లా కనెక్షన్ ఇవ్వడానికి మరి వాళ్ళు చేస్తున్న ఆ నల్లా కనెక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కొంత రొటీన్గా రోజు పడే ఇబ్బందులు, ఇలా ఓపెన్ డ్రైనేజ్ తోటి వాళ్ళు పడే ఇబ్బందులు, అక్కడ డ్రైనేజీ కనెక్టివిటీ ఒకదానికి లేక డిపంక్ అయిపోయిన డ్రైనేజ్ లైన్లకు ఇలా ఇంటింటికి తీసుకుపోయి ఆవేదనతోటి చాలా మరి మాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా వాళ్ళు సాధారణంగా ఇవాళ ఓపెన్ డ్రైనేజీ సంబంధించింది ఏదైతే ఉందో గతంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు ఏదైతే ఉన్నాయో వాటితో చేసిన పనులు మధ్యనే పూర్తి స్థాయిలో యూజ్ చేయక మరి వెనకకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది ఆ ఫండ్స్. వాటన్నిటిని ఒక్క శేర్లింగంపల్లి ఏరియాలోనే 300 కోట్ల డ్రైనేజ్ పనులు ఎస్టిమేషన్ వేసి రెడీగా ఉన్నాయి. దాన్ని ఇలా జిహెచ్ఎంసీయా లేకపోతే వాటర్ బోర్డు, మెట్రో వాటర్ బోర్డా లేదా ప్రభుత్వ సహకారంతో చేయాలన్న దాంట్లో మొత్తం సిటీలో కోర్ మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా ఎక్కడెక్కడ దాదాపు మల్కజ్గిరిలో 62 కోట్ల వరకు ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లస్ నల్ల ఇంటింటికి వచ్చే మిషన్ భగీరథ పనులు అవుతున్నాయి. వీటిని చేసుకుంటూ రోడ్లు వేస్తానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. దయచేసి మీరు కొన్ని రోజులు ఇదే ఇబ్బందుల్ని తాత్కాలికంగా కొంత మెజర్మెంట్ ప్రకారం మేము చేస్తున్నాం. కొన్ని అక్కడికక్కడే తక్షణం ఒక 40-50 లక్షల వర్క్స్ కూడా తక్షణమే అక్కడ శాంక్షన్ చేసి మీరు ఈ తాత్కాలికమైన ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం మాకు గ్యాప్ ఇస్తే పర్మనెంట్గా మీకు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఆ తర్వాత స్వచ్ఛ సంరక్షణ మీరేం చేయాలనే దాంట్లో ఇలా వాళ్ళని మోటివేట్ చేసి రావడానికి కొంత మీరు అన్న సవాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళ ఇబ్బందులు తీర్చి మేము చెప్పాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పి రావడం. కానీ శాఖల సమన్వయం ఇక్కడ అంటే చాలా చోట్ల లోపంగా కనిపిస్తోంది. ఒక దగ్గర రోడ్ వేస్తున్నారు, వెంటనే ఆ నైటే వచ్చి తవ్వేస్తున్నారు. సో శాఖల సమన్వయం ఎక్కడ కనిపించట్లేదు. అరే ఈ రోజు రోడ్ వేశారు అన్న నెక్స్ట్ డేనే అక్కడ తవ్వకాలు ఉంటున్నాయి. సో ఎక్కడ లోపాలు ఎక్కడున్నాయి? అండ్ జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ ఒక విశ్వనగరం కావాలి అని అంటే 1, 2, 3, 4 ఒక 10 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, దెన్ నెక్స్ట్ అలా ఉండట్లేదు అనిపిస్తోంది. ఎందుకంటే అన్ని ఒకటేసారి అనేది డెఫినెట్లీ షూర్లీ అది పాసిబుల్ కాదు కదా. డెఫినెట్గా ఈరోజు శాఖల మధ్యన సమన్వయం గతం కన్నా మరి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో రోడ్ల విషయంలో ప్రత్యక్షంగా మేము ఆ సవాళ్ళు మరి ప్రజల నుంచి ఆ విమర్శలు కూడా ఎదుర్కొన్నాం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో ఒక 2% ఇవాళ 2 సెంటీమీటర్ వర్షం కంటిన్యూషన్గా పడితే ఆ వర్షాన్ని ఆ స్టామ్ వాటర్ వచ్చిన ఫ్లోటింగ్ను తట్టుకోవడానికి హైదరాబాద్ పడ్డ అతలాకుతలని తెలుసు. నిజంగా ఇంకొక 1-2% పడితే హైదరాబాద్ మొత్తం ఇంకా ఇవాళ దిగ్బంధం అయిపోయేది. ఆ 2% వర్షం కంటిన్యూషన్గా పడ్డ సందర్భం కొన్ని సంవత్సరాల కింద ఎప్పుడో ఉంది తప్ప హైయెస్ట్ మొన్న మధ్యన పడ్డ వర్షపాతమే. దానికి కంటిన్యూషన్గా వర్షాలు రావడంతో ఇలా రోడ్లు చాలా వరకు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పడ్డ వర్షపాతం కంటిన్యూషన్గా పడేసరికి రోడ్లు కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ అయింది. రోడ్ల మీద నీళ్ళు కూడా బయటకు పోకుండా ఇబ్బందులైన కార్యక్రమంలో ఆ రోజు హైదరాబాద్ నగరంలో ఒక 7 ఏజెన్సీలు ఉంటాయి రోడ్లకు సంబంధించింది, ఒక జిహెచ్ఎంసీ కాదు. ఆ 7 ఏజెన్సీలని కూడా మేమే కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ రోడ్లు డ్యామేజ్ అయినా ఏందని దాంట్లో వేసిన దాంట్లో మేము కూడా ఉన్నాం కాబట్టి అన్ని సంబంధించిన శాఖల్ని సమన్వయం చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇవి వర్షాకాలంలో ఎక్కడ కూడా డిగ్గింగ్ పర్మిషన్ ఇవ్వం. ఇప్పుడు ఈ వర్షాకాలం లేని సమయంలో ఏదైతుందో కొన్ని ఎమర్జెన్సీ వర్క్ల కింద ఇవాళ సిటీ సెక్యూరిటీ కొరకు మరి ఇవాళ కొన్ని ఎల్ఎన్టీ సంస్థలు దానికి సంబంధించిన సీసీ కెమెరాలు, సర్వేలెన్స్ కెమెరాలతో అది కూడా ఇంపార్టెంట్ థింకే కాబట్టి వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో తవ్వడం జరిగింది. ఇంకొన్ని ప్రాంతాల్లో అడిగితే ఈ మధ్య కాలంలో మేము కూడా మీరు అన్నట్టుగా రోడ్లు ఏంగానే తవ్వడం కాదు, కొన్ని రోజులు మాకు కూడా వెసులుబాటు ఇవ్వండి, వెసులుబాటు ఇస్తే ఇవాళ రోడ్లు ఇప్పుడిప్పుడే మరి ఇలా మనం వేయడం జరిగింది కాబట్టి కొంత వెసులుబాటు ఇస్తే ఆ తర్వాత మరి ఇబ్బందికరమైన లేని ప్లేసులలో తవ్వుకోవాలని చెప్పి సూచన మేరకు ఈ మధ్యన కొన్ని ప్లేసుల్లో ఆ వర్క్ తవ్వకాల వరకు కూడా ఆపడం జరిగింది. మరీ ఎమర్జెన్సీ ఉంది ఏదైనా వాటర్ పైప్ లైను ఇలా సివరేజ్ లైన్ పలిగిపోయి డ్యామేజ్ అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో తవ్వద్దని చెప్పి కొంత సమన్వయంతో నడుస్తుంది. ఇంకొంత మరి ఎందుకంటే ఆ ఎమర్జెన్సీ వర్క్లో తప్ప వేరే వర్క్లకి ఏమి ఇవ్వట్లేదు. రైట్, మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. మురళీకిషన్ గారు దోమలగూడ నుంచి కాల్ చేస్తున్నారు. మురళీకిషన్ గారు చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, మాట్లాడండి. బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మురళీకృష్ణ. నమస్కారం సార్. నమస్తే మురళీకృష్ణ గారు చెప్పండి. సార్ మాది మన దోమలగూడ సార్, మాది కవాడిగూడ కార్పొరేషన్. ఓకే సార్, ఈ మధ్య ఏంటంటే రోడ్స్ సిమెంట్ సీసీ రోడ్ వేసారు, బాగానే ఉన్నాయి సార్. కానీ అంతకుముందు అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉండే, చిన్నపిల్లలు తిరుగుతుంటే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేయాలంటే మీరు పోయి మున్సిపల్ లో కంప్లైంట్ ఇవ్వండి, అక్కడికి వెళ్ళి మళ్ళా ట్రాఫిక్ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి మాకు ఆ స్పీడ్ బ్రేకర్స్ కూడా వేయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. పిల్లలకు యాక్సిడెంట్స్ కూడా అయినాయి. అయినా కూడా అక్కడ ఉన్న పట్టించుకుంటలేరు. ఇంకోటి మాకు మెయిన్ ఇబ్బందికరంగా ఏం జరుగుతుందంటే సార్, ఈ ఎల్ఎన్టీ వాళ్ళు తవ్వుతున్నారు, తవ్వేసి దాన్ని కరెక్ట్ గా పూయట్లేదు. అది సీసీ రోడా సిమెంట్ రోడా అనేది కూడా చూడట్లేదు. వాళ్ళు తవ్వేస్తున్నారు, మట్టి కప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దాంట్లో గురించి వెహికల్స్ మీద వెళ్ళటం చాలా మంది పడుతున్నారు.
అక్కడ తువ్వకుండా ఉండాలి అది అని చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటలేదు సార్. దీన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని నగరం ఇంత డెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. దీన్ని మనం ఎల్ఎన్టీ వాళ్ళతో మీరు కోఆపరేట్ చేసుకొని మనకు ఇబ్బంది కాకుండా ప్రజలకు చూస్తారని మా ఒక విన్నపం సార్. సార్ మురళీకృష్ణ గారు, మాకు కూడా రోడ్లు మొన్నటి మధ్యనే వేసిన రోడ్లు తవ్వుతుంటే మాకు కూడా బాధాకరంగానే ఉంది. కాకపోతే ఎల్ఎన్టీ వాళ్ళంటే ఎల్ఎన్టీ కంపెనీ గురించి ఏం తవ్వుతలేరు. ఇలా మీ బస్తీలో కానీ మీ రోడ్ల మీద కానీ కొంత ఏదైతే సిటీ సెక్యూరిటీ కొరకు చేసే ఈ సర్వేలెన్స్ కెమెరా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్రాజెక్టులో భాగంగా ఎల్ఎన్టీ వాళ్ళకి ఆ తవ్వకాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎమర్జెన్సీ ఇబ్బందులు ఉన్న దగ్గర కొన్ని ఆపడం జరిగింది. అవి కూడా ఏంటంటే ఇవాళ రోడ్లు ఏదైతే పని మీద అది ఏ పని మీద కానీ గవర్నమెంట్ పని అయినా ఏ పని అయినా తవ్వడానికి అనుమతి తీసుకున్న ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు వెనువెంటనే వేయడానికి కూడా టెండర్ అయినాకనే ఈ తవ్వడం అయిపోయిన వెనువెంటనే రోడ్లు వేస్తానికి సిద్ధంగా కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉండాలి. ఆ రకంగా ఉన్నవి మాత్రమే తవ్వాలి, లేకపోతే మిగతా తవ్వద్దని చెప్పి మేము కూడా ఈ మధ్యనే మరి వాళ్ళకు డైరెక్షన్ చేయడం జరిగింది. కొన్ని రోడ్లు ఆపడం కూడా జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ రోడ్డు తవ్విన కాడ ఎమ్మటే వేస్తానికి కాంట్రాక్టర్ టెండర్ అయిపోయి సిద్ధంగా ఉండాలి. అట్లాంటి రోడ్లకు మాత్రమే తవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి రీసెంట్గా ఇలా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. రిలయన్స్, ఇలా ఎల్ఎన్టీ కొన్ని సంస్థలు అన్ని కలిసి ఈ సర్వేలెన్స్ కెమెరాకు సిటీ పోలీస్ సంబంధించిన ఈ సెక్యూరిటీ కొరకు పెట్టే కెమెరాలు తవ్వుతున్నారు. వాటిని కూడా కొన్ని ప్లేసులలో ఆపడం జరిగింది. టెండర్ అయ్యి ఇలా వర్క్ తవ్వకాలు అయిపోయినాక మాత్రమే అది తవ్వాలి, లేపలేదని. ఇంకోటి మీరు అన్నట్టు ఇలా సీసీ రోడ్ వేసిర్రు, అక్కడ స్పీడ్ బ్రేకర్ సీసీ ఇబ్బందికరంగా ఉందని. అలాంటిది ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ రేపు మా ఆఫీస్కు రావచ్చు, జిహెచ్ఎంసీ ఆఫీస్కి వస్తే అక్కడ ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అక్కడ లోకల్గా ఉన్న అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా అట్లాంటిది ఏమైనా ఉంటే స్పీడ్ బ్రేకర్స్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి కాకుండా మరి అక్కడ స్లోగా రోడ్డు మరి వెహికల్స్ పోయే విధంగా మేము ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. మేము స్వయంగా ఆఫీస్కి వచ్చే ప్రయత్నం చేయండి. మురళీకృష్ణ గారు, థ్యాంక్ యూ. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. వెంకట్ రామాంజనేయులు గారు కాల్ చేస్తున్నారు. హలో హలో, చెప్పండి రామాంజనేయులు గారు. బంతు రమణరావు సార్, నమస్కారం అండి. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. మిమ్మల్ని ఒకటి బాలనగర్ లో కూడా ఒకసారి కలిసాను సార్ నేను. డెఫినెట్గా చెప్పండి సార్. ఇక్కడ మన కేసీఆర్ గారి పరిపాలనలో ఫస్ట్ ఇండస్ట్రీస్ కి పవర్ ఇచ్చారు సార్, సంతోషం. ఓకే. అట్లాగే ఇక్కడ గొడవలు లేకుండా, అంటే మత గొడవలు కానీ కుల ఫీలింగ్లు కానీ ప్రాంతీయ ఫీలింగ్లు కానీ లేకుండా పరిపాలన బాగుంది. ఓకే. కాకపోతే ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ లో పబ్లిక్ నడవడానికి ఫెసిలిటీస్ ఫుట్పాత్ ఏర్పాటు చేస్తామన్నారు. ఓకే. అట్లాగే రోడ్లు కూడా మనకి వేసిన తర్వాత కాలనీల్లో కానీ విలేజ్ల్లో కానీ ఎమ్మట తవ్వేస్తుంటే ఎవరు పట్టించుకోరు. అవి వేస్ట్ గా మళ్ళీ మనీ వేస్ట్ అవుతుంది. ఓకే. అయితే మీరు అన్నట్టు ఫుట్పాత్లు లేని రోడ్లు ఇంతకుముందు గతంలో హైదరాబాద్లో ఫుట్పాత్లు ఉండే, కాకపోతే ఈ రోడ్ వైడింగ్ చేసి ఆ ఫుట్పాత్లన్నీ రోడ్ల కింద కలిసిపోవడం జరిగింది. ఇవాళ కొన్ని రోడ్లు మెయిన్ రోడ్లు అయితే దాదాపు ఫుట్పాత్ కూడా ఇవాళ ఏదో 2 అడుగులు 3 అడుగులు కాకుండా రోడ్డు సైజును బట్టి అది 2 మీటర్ల 3 మీటర్ల 10 ఫీట్ల 12 ఫీట్ల అనేది నిర్ధారించి ఇవాళ పకడ్బందీగా ప్లాన్ కూడా చేయడం జరిగింది. దాదాపు 150-200 కిలోమీటర్స్ సిటీలో మెయిన్ రోడ్స్ ఫుట్పాత్ మీద కార్లు బైకులు ఇవన్నీ పెట్టకుండా విత్ రైలింగ్ కూడా పెట్టి ఓన్లీ మనుషులు నడవడానికే, మరి అలా పాదచారులు నడవడానికే వీలుండే విధంగా మరి ప్లాన్ చేయడం జరిగింది. త్వరలో మీరు కూడా అవి చూస్తారు. ఆల్రెడీ టెండర్ కూడా పోతున్నాం మెయిన్ రోడ్స్కు. మిగతా రోడ్స్కు కూడా ఆ రోడ్డును బట్టి రోడ్ సైజును బట్టి ఓన్లీ ఈ కార్ల పార్కింగ్, ఇళ్ల ముంగట, షాపుల ముంగట మరి వాళ్ళకి ఫుట్పాత్లను ఇస్తే మీరు చూస్తే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఫుట్పాత్లు ఉంటే వాటి మీద ఇడ్లీ బండో చాయ్ బండో లేకపోతే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును ఆధారం చేసుకొని ఇంకో చెప్పులు చేపో ఇంకోటి పెట్టి ఈ పాదచారులకు ఉండాల్సిన ఫుట్పాత్లు లేకుండా చేశారు. వాటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఫినిషింగ్ చేసి రైలింగ్ పెట్టినాం. మిగతా ప్రాంతాల్లో ఈ మధ్యలో చూస్తే హైకోర్టు కూడా కొంతమంది వెళ్తే నిర్దాక్షిణంగా ఫుట్పాత్లు తీసేయమని చెప్తే ఓల్డ్ సిటీ ఆ ప్రాంతంలో ఫుట్పాత్లు కూడా డిమాలిషన్ చేసి ఎంక్రోచ్మెంట్ లైన్ కూడా తీయడం జరిగింది. వాటికి కూడా కొంత ఎన్ఫోర్స్మెంట్ అవసరం. ప్రజలకు కూడా కొంత అవగాహన పెంచి మరి ఆ ఎన్ఫోర్స్మెంట్ తోటి ఈ ఫుట్పాత్ని కొంత క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. లేని కాడ కూడా మీరు అన్నట్టు ఎస్టాబ్లిష్మెంట్ అవసరం ఫుట్పాత్లు చాలా వరకు. ఎందుకంటే మనుషులు నడవడానికి ఫుట్పాత్లు కానీ ఇవాళ రోడ్డు దాటడానికి కొంత ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ కూడా ఇవాళ మనుషులకు అది అవసరం అనే ఉద్దేశంతో వాటిని కూడా కొన్ని పునరుద్ధరిస్తున్నాం బ్రదర్. అదే కాకుండా మీరు అన్నట్టు ఈ రోడ్లది చాలా ప్లేసుల్లో కూడా ఉంది. వాటిలో
ఇమీడియట్గా డ్రైనేజ్ కానీ వాటర్ పైప్ లైన్ వేయాల్సిన కాడ కొన్ని రోడ్లు తవ్వకాలు ఆపేస్తున్నాం. ఎందుకంటే ఇలా రోడ్లు వేస్తే మళ్ళీ తవ్వడం కూడా కంపల్సరీ అయింది కాబట్టి అవి పూర్తయినాక వేయాలని చెప్పి దాదాపు ఇంకా 2073 కిలోమీటర్లు హైదరాబాద్లో శివారు మున్సిపాలిటీలో ఈ వీటికి సంబంధించిన రోడ్లు కూడా ఇంకా తవ్వేది ఉంది. కాబట్టి రోడ్లు మీరు అన్నట్టుగా వేసిన పైసలు కూడా మరి అలా జిహెచ్ఎంసీకి ప్రజలకు సంబంధించిన ఇదే కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఆపిన కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అనుకునే మాత్రమే తవ్వక వారు తప్పని పరిస్థితుల్లో వాటిని కూడా తవ్వినా కూడా వెంటనే వేసే విధంగా టెండర్స్ ఫైనల్ చేసి మాత్రమే వాటికి పర్మిషన్లు ఇస్తున్నాం. మేయర్ గారు, స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలు ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు? అయితే ఈరోజు మీరు అన్నట్టు నగరంలో అనేకమైన సమస్యలు, అనేకమైన మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఒక పక్క వాటికి సంబంధించిన ఏర్పాట్లు, వాటికి సంబంధించిన డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇలా హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో చాలామంది 1 కోటి మంది పైచిలకు దాదాపు భారతదేశంలో నగరాల్లో మరి హైదరాబాద్ కూడా ఒక పెద్ద నగరంగా ఉంది. మరి దీంట్లో మరి స్వచ్ఛ సంరక్షణ ఏదైతే ఉందో మరి స్వచ్ఛ సంరక్షణకు ఒక ప్యాటర్న్ ఉంది. ఇవి చేయాలి, ఇవి చేస్తే ఇలా స్మార్ట్ సిటీస్లో మరి ఇలా స్వచ్ఛ సంరక్షణలో మీరు కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో మరి ఉండాల్సి మరి అవకాశం ఏర్పడుతుందని చెప్పి దాంట్లో భాగంగా ఇలా ప్రజల్ని అవేర్నెస్ చేసి ఇలా స్వచ్ఛ సంరక్షణ అనేది హైదరాబాద్లో అసలు జరుగుతున్నది అనేది మరి ఇలా ప్రజలకు ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు అడిగిన ఇబ్బందులు, వాళ్ళు అడిగిన సమస్యలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే తీర్చినాక ఇలా ప్రజలకు కూడా ఇలా స్వచ్ఛ సంరక్షణలో భాగంగా 2000 పాయింట్లు మరి ఇలా ప్రజల నుంచి తీసుకునే సర్వేలో భాగంగా ఉంటాయి. కాబట్టి ఆ 2000 మార్కులలో హైదరాబాద్ నగరం ఇలా ఉన్నతమైన స్థానం ఉండాలంటే మరి ప్రజలకు కూడా స్వచ్ఛ సంరక్షణ అది ఒకటి నడుస్తుంది. దాంట్లో స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది, కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన మరి ఇలా సర్వే చేస్తుంది. ఇలా హైదరాబాద్ నగరంలో కూడా ఏదో మన ఇంటి ముంగట రోడ్డు క్లీన్గా ఉండడం కాదు, ఈ స్వచ్ఛ సంరక్షణ అనే సర్వేలో భాగంగా మరి హైదరాబాద్ నగరం మరి ఇలా ఏ రకంగా పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచడంలో జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, మరి మీ వీధిలో మరి జిహెచ్ఎంసీ కానీ వీధిలో ఉన్న పెద్దలు కానీ దానికి సంబంధించి ఏ రకంగా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారనే అవగాహన ఉండాలి. కాబట్టి ఇవాళ స్వచ్ఛ పాదయాత్రలో భాగంగా ప్లస్ రకరకాల మీడియా ద్వారా, పబ్లిసిటీ ద్వారా మరి ఇవాళ స్వచ్ఛ సంరక్షణ ఈ విధంగా నడుస్తుంది. మరి ఈ విధంగా మరి ప్రజలు పార్టిసిపేట్ చేయాలి, చేస్తే ఈ రకంగా ఉంటారనే ఉద్దేశంతో ఇలా 1969 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఇలా స్వచ్ఛ సంరక్షణ ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఏదైతే మరి దానికి సంబంధించిన సర్వే స్టార్ట్ అయిద్దో 2-3 తారీఖులలో మరి ఫిబ్రవరి 2-3 తారీఖులలో స్వచ్ఛ సంరక్షణ సర్వేలో భాగంగా ఇలా ఒక టోల్ ఫ్రీ నెంబర్కు మరి 1969 అనే ప్రీ కాల్, దానికి ఇలా మనం మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేస్తే వాళ్ళు మరి ఇలా మీ వీధిలో మీ బజార్లో మరి స్వచ్ఛ సంరక్షణ ఏ విధంగా జరుగుతుంది, అది మీకు ఐడియా ఉందా, స్వచ్ఛ సంరక్షణ ఏంటిదో తెలుసా, మరి దాంట్లో మలమూత్ర విసర్జనలు బహిరంగంగా ఇలా యూజ్ చేయడం కానీ, ఇలా తడి చెత్త పొడి చెత్తను ఇలా సెగ్రిగేషన్ చేస్తున్నారా, ఇలా ఎక్కడికక్కడికి మట్టి కుప్పలు రోడ్లు నీట్గా ఉండకపోవడం, ఇవన్నీ ఇలా కొన్ని అంశాలు ఇలా స్వచ్ఛ సంరక్షణలో ఉంటాయి, స్వచ్ఛ సర్వేలో ఉంటాయి. ఇవన్నీ కూడా మరి మీకు ఐడియా ఉందా లేదా అనేది కూడా కొన్ని ఆప్షన్స్ మరి పిన్ కోడ్ నెంబర్లు ఇవన్నీ కూడా అడుగుతాయి. ప్రజలు మరి ఏ విధంగా ఉంటే ఆ విధంగా మరి ఇలా హైదరాబాదు ఏ స్థానంలో ఉంది, హైదరాబాదు ఇవాళ డెవలప్మెంట్ గతానికన్నా ఇప్పటికన్నా మెరుగుందా లేదా అనేది వాళ్ళు స్వేచ్ఛగా సర్వేలో పార్టిసిపేట్ చేసి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ మరి సదుపాయాలు ఏ రకంగా ఉన్నది వాళ్ళకు కూడా స్వయంగా ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళు 1969 అనే టోల్ ఫ్రీ నెంబర్కు చేసి స్వచ్ఛ సంరక్షణ అనేది నడుస్తుంది. మాకు తెలుసు మా ఏరియాలో ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఇంకా సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఈ రకమైన సమస్యలు మరి అలా మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛ సంరక్షణలో 1969 అనే టోల్ ఫ్రీ నెంబర్కు మరి అందరూ కూడా స్వయంగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పార్టిసిపేట్ చేసి ఒక మిస్డ్ కాల్ తోటి నగరాన్ని మరి మీరు ఏ విధంగా చూడాలనుకుంటారు, ఏ స్థానంలో నగరాన్ని భారతదేశంలో ఉన్న స్వచ్ఛ సంరక్షణలో పార్టిసిపేట్ చేయాలో ఉంచాలనుకుంటారు అన్నది నగర ప్రజలు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం మరి 1969 నెంబర్ తోటి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పార్టిసిపేట్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, కాలర్ వెయిట్ చేస్తున్నారండి. బొల్లారం నుంచి రజిత కాల్ చేస్తున్నారు. రజిత గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే రజిత గారు చెప్పండి. సార్ నేను టీచర్ సార్, ఇక్కడ సెయింట్ మైకిల్ స్కూల్ దగ్గర ఉంటాం మేము. ఓకే సార్ మీరు చేసే కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి సార్. అమ్మా థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే బాగా వర్షాలు పడ్డప్పుడు అన్ని కూడా వాటర్ అన్ని కూడా డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతున్నాయి కదా సార్. అవునమ్మా. ఒక సజెషన్ ఏంటంటే మేము కూడా ఇక్కడ ఏం చేసామంటే కాలనీ వాళ్ళందరం కలిపి రోడ్ 2 సైడ్స్ ఇంకోటి కొంచెం తవ్వించాం సార్. వెరీ గుడ్. తవ్వించి దానిపై నుంచి ఫుట్పాత్ వేసాం. ఓకే ఓకే, దాని ద్వారా అసలు ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు మాకు ఆల్రెడీ మాది డౌన్ లో ఉంది, ఇంతకు ముందేమో ఫుల్ నీళ్ళని నిలిచిపోయాయి సార్. ఓకే, అలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటదని నా ఐడియా సార్. ఇంతకు ముందు మేము ఇన్స్పైర్ లో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసాము, మాకు అవార్డు కూడా వచ్చింది. కొంచెం ఇట్లాంటివి చేస్తే మనకి హైదరాబాద్ లో నీళ్లు ఎక్కడ కూడా నిలిచి ఉండవు కదా అని నాకు చిన్న ఆలోచన సార్. చిన్న ఆలోచన కాదమ్మా, మీరు చేసింది రజిత గారు పెద్ద ఆలోచన. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో
ప్రతి కిలోమీటర్కు 3 లక్షల లీటర్లు, దాదాపు 3 లక్షల లీటర్లు ఒక కిలోమీటర్ రోడ్డు మీద వర్షం పడితే 3 లక్షల లీటర్లు అవి మనకు నీళ్లు వృధా వెళ్ళిపోతుంటాయి. మీరు అన్నట్టు ఫుట్పాత్ల కింద ఇంకుడు గుంతలు తీసి చేయడం మంచి పాలసీ. వేరే కంట్రీస్లో కూడా, వేరే సిటీస్లో కూడా కొంత ఇది చాలా పాటిస్తున్నారు. మీరు చేసింది మంచి ఇనిషియేటివ్. మీ లెక్క మరి అందరూ కూడా కొంచెం ఆలోచించినా, అలా 10% ఆలోచించినా కూడా 7 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాల కరువు వచ్చినా కూడా హైదరాబాద్లో భూగర్భ జలాలు అడుగంటవు. తప్పకుండా ఇలా మనం అనుకుంటున్నాం సముద్రం నుంచి, ఇలా నదుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం, మనం బడ్డ నీళ్లు మనం కాపాడుకోలేక ఈ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి, ఇలా ఆవిరైపోయి. కాబట్టి ఇట్లాంటి అవసరం డెఫినెట్గా ఇంకుడు గుంతలు ఫుట్పాత్ల కింద పెట్టి ఏదైతే ఉందో మరి భూగర్భ జలాలు మీ దగ్గర ఎండిపోయిన బోర్లు కూడా రివైవ్ అవుతాయి, మరి అవి కూడా ప్రాణం పోసుకుంటాయి. కాబట్టి మరి ఇంకుడు గుంతలు కూడా మరి లాస్ట్ ఇయర్ మొన్న ఎండాకాలంలో కూడా చాలా వరకు మరి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇండ్లలో, అపార్ట్మెంట్లలో, ఖాళీ ప్లేస్లలో, మరి ఇలా పంట భూములలో కూడా మరి ఇలా చెరువులు, కుంటలు ఈ రకంగా తవ్వడం వల్ల భూగర్భ జలాలు రక్షించుకుంటారు. హైదరాబాద్ లాంటి నగరంలో చేసారు కానీ ఎక్కడ అది జరిగినట్టు అనిపించట్లేదు. ఇంకుడు గుంతలు అనేది మీరు ఒకటి తీసుకొచ్చారు కానీ అవగాహన లేకనా, లేదంటే అది పాలసీ అసలు అమలవుతుందా లేదా ఎక్కడ కూడా తెలియట్లేదు. చాలా అపార్ట్మెంట్స్ వితౌట్ ఇంకుడు గుంతలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కూడా. అంటే ఏమైందంటే కొంత ఎన్ఫోర్స్మెంట్ అవసరం. ఇవాళ నాళ్ళ మీద ఇల్లు కట్టిర్రు, ఇల్లు కొడుతుంటే నాళాలు ఇలా రక్షణ కావాలని చెప్పి మళ్ళీ ఇది చేస్తుంటారు. కొంత ప్రజలలో, పబ్లిక్లో కొంత అవేర్నెస్ వచ్చింది, ఇంకొద్దిగా తేవాల్సిన అవసరం ఉంది. మీరు అన్న ఎన్ఫోర్స్మెంట్ కూడా అవసరం ఉంది. కొంత అవసరం మేరకు కొంత ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం, ఇంక కొద్దిగా దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒకటేసారి ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలో ఒకటేసారి ఇంప్లిమెంట్ చేస్తే మాకేదో చెప్పలేదు, చెప్తే మేము ముందే చేసేవాళ్ళం, మాకు చెప్పకుండా చేసేది అప్రజాస్వామ్యం అంటారు. కాబట్టి కొంచెం కొంచెం ప్రజల్లో మంచి అనేది కొంచెం కొంచెం చేసుకుంటూ పోయి ఇంప్లిమెంట్ చేయాలనేది దాంతో ముందుకు పోతున్నాం. కార్వాన్ నుంచి నాగభూషణం గారు కాల్ చేస్తున్నారు. హలో హలో చెప్పండి నాగభూషణం గారు. హలో నమస్కారం అండి రామ్మోహన్ గారు. నమస్తే నాగభూషణం గారు చెప్పండి. అయితే నేను కార్వాన్ లోని సత్యనారాయణ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే 15 సంవత్సరాలకు ఎక్కువనే అయింది. ఏరియాలో కొంతమంది ల్యాండ్ అమ్మిండ్రు. అయితే మేము రిజిస్ట్రేషన్ అయినవి, ట్యాక్సులు కడుతున్నాము, వాటర్ కనెక్షన్ ఉన్నది, అన్ని కనెక్షన్లు ఉన్నాయి, ట్యాక్సులు కడుతూనే ఉన్నాము, మొత్తం ఉన్నది. కాకపోతే మన రీసెంట్లీ మళ్ళీ కొత్తగా లెటర్స్ వచ్చినాయి, దానికి కొంత అమౌంట్ ఏదో కట్టాలి అని అన్నారు, కరెక్ట్ గా తెలియడం లేదు. ఇది విషయం ఏంటిది అని అడుగుదామని. నాగభూషణం గారు, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో గత 20-30 ఏళ్ల కాంచి కూడా కొంత గవర్నమెంట్ భూముల్లో కానీ, కొంత అసెంట్ భూముల్లో కానీ మరి కట్టిన కన్స్ట్రక్షన్ల వరకు, అంటే ప్రైవేట్ భూముల్లో కట్టిన వారికి టైటిల్ మరి గవర్నమెంట్ దగ్గర ఉండదు కాబట్టి దానికి గవర్నమెంట్ ఏం చేయలేదు. కాకపోతే ప్రభుత్వ భూములు కానీ, అసెంట్ భూములలో కానీ ఏదైనా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే కట్టుకొని మరి కొన్ని ఏళ్ల కాంచి, 20 ఏళ్ల కాంచి, 30 ఏళ్ల కాంచి ఉన్న ఈ ఇండ్లకు కొంత మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కొంత ఇనిషియేటివ్ తీసుకొని మరి ఇట్లాంటి వాళ్ళకు కొంత రిలీఫ్ ఇవ్వాలని చెప్తే సూపర్ ట్యాక్సీ పేరిట మరి ట్యాక్సీ వేసి వాళ్ళకు కొంత ఇంటి నెంబరు, మౌలిక సదుపాయాలు అవుతుందో వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ కల్పియాలి. మరి వాళ్ళకు దాని ద్వారా హక్కు వచ్చినట్టు కాదు, కాకపోతే కొంత వాళ్ళని గుర్తించి మరి సూపర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ వేసి మరి వాళ్ళకు ఇంటి నెంబర్ అట్లా ఇచ్చి దానివల్ల లీగల్గా మరి హక్కు వచ్చినట్టు కాదు, కాకపోతే వాళ్ళని గుర్తించి సూపర్ ప్రాపర్టీ ట్యాక్స్ వేయాలనేది ప్రభుత్వం ఆలోచనలో ఉంది, ఫైల్ పెండింగ్లో ఉంది. అది వస్తే ప్రైవేట్ భూముల్లో కాకుండా మిగతా మరి గవర్నమెంట్ భూముల్లో కానీ, అసెంట్ భూముల్లో ఉన్న వాటికి ఆ రకంగా వర్తిస్తుందండి. అది జీవో పాస్ అయ్యి వచ్చినాక మీకు కూడా ఆ రకంగా ఉంటే వర్తిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా నాణ్యత లేని బిల్డింగ్స్ కట్టేస్తున్నారు, పర్మిషన్స్ ఏమీ ఉండట్లేదు. 2 పెద్ద ప్రమాదాలు కూడా రీసెంట్లీ జరిగాయి, మీకు తెలిసిందే. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ కూలిపోవడం, అలాగే నానక్రామ్ కూడా ఇష్యూ. సో ఈ రెండింటి తర్వాత ఇంకేమైనా సీరియస్ యాక్షన్ ప్లాన్ ఏమైనా చేశారా? నెక్స్ట్ ఇంకోటి జరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు? ఇవాళ భారతదేశంలో ఏ నగరం కూడా మరి ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా మీరు అన్నట్టుగా కొన్ని కోట్లను కొంత మరి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోట్లను కూడా మిస్గైడ్ చేసి ఇవాళ ఫిల్మ్ నగర్ క్లబ్ చూసుకుంటే వాళ్ళు ఒకటి నాట్ టు ఇంటర్ఫియర్ అని ఒక వేరే అంశంలో ఒక కోర్టు ఆర్డర్ తీసుకొని దాంట్లో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులే రావద్దన్న టైపులో ఒక ఆర్డర్ తీసుకొని ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా ఒక పోర్టుకో కడితే దాని కింద చనిపోయిన వ్యక్తులు కానీ, జరిగిన నష్టం కానీ మీకు తెలుసు. ఇప్పుడు దాని తర్వాత దానికన్నా ముందు జరిగిన పరిణామాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడ కూడా ఇనిషియేషన్ తీసుకోనంత మరి బ్రహ్మాండంగా మరి జిహెచ్ఎంసీలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జరిగిన సంఘటనలు ఇది తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వర్తించే విధంగా ఈ కోర్టులలో మరి ఈ బిల్డింగ్ సంబంధించిన కేసులు, అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ వీటన్నిటిలో ఒక సీక్వెన్స్ ప్రకారం లేవు, వీటి ఒక స్ట్రీమ్లైజేషన్ లేదనే ఉద్దేశంతో
ప్రథమంగా రాష్ట్ర ప్రభుత్వం మరి అలా మరి జిహెచ్ఎంసీ మిగతా మున్సిపాలిటీల ఇన్స్ట్రక్షన్ తోటి మరి అలా గౌరవ మంత్రి గారు మరి అలా ప్రభుత్వానికి నివేదించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి క్యాబినెట్లో పెట్టి బిల్డింగ్ ట్రిబ్యునల్ అనేది ఒక గొడుగు కిందికి బిల్డింగ్ సంబంధించిన కేసులు, అనాథరైజ్డ్ కేసులు, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వీటన్నిటిని కూడా ఎక్కడ పడితే అక్కడ క్లెయిమ్ చేసుడు కాకుండా ఓన్లీ బిల్డింగ్ ట్రిబ్యునల్లో మాత్రమే మరి దాన్ని ఆశ్రయించే విధంగా మరి ఒక గొప్ప మరి ఆలోచనతోటి ఒక గొప్ప దీని చర్యకు దానికి నిదర్శనంగా నిర్వహణ జరిగింది. క్యాబినెట్ కూడా దానికి ఆమోదించి దానికి అమలయ్యే దిశగా దాన్ని కాన్స్టిట్యూట్ అయ్యే దిశగా ఉంది. బిల్డింగ్ ట్రిబ్యునల్ వస్తే ఇట్లాంటి కేసులు ఇవన్నీ కూడా ఉండవు. అనాథరైజ్డ్ బిల్డింగ్స్ మీద కూడా చర్యలు తీసుకుంటానికి కూడా మరి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా నానక్రామ్ కూడా కానీ ఫిల్మ్ నగర్ కానీ వీటన్నిటిని దగ్గర ఉండి సూచన కాబట్టి ఇట్లాంటి భవిష్యత్తులో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి దాంట్లో కొంత మేరకు చాలా మేరకు ఈ బిల్డింగ్ ట్రిబ్యునల్ అనేది కొంత కంట్రోల్ చేస్తానికి ఉపయోగపడుతుంది అనేది మా ఆలోచన. కూకట్పల్లి నుంచి సాయి కాల్ చేస్తున్నారు. సాయి గారు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి గారు చెప్పండి. సార్ మన ప్రపంచ గొప్ప నగరాల్లో మన హైదరాబాద్ 5వ స్థానం సార్. ఓకే. దీనికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే పరిపాలన సార్. ఓకే. అలాగే సార్ మన స్లమ్ ఏరియాలో కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. ఓకే. ముఖ్యంగా దీని గురించి ఏమన్నా మీరు ఆలోచిస్తే బాగుంటుంది సార్. డెఫినెట్గా మీరు అన్నట్టు ఈరోజు హైదరాబాదు విశ్వనగరం అంటే చాలామంది విషాద నగరం అని చెప్పడం జరిగింది. విషాద నగరం అని చెప్పిన 24 గంటలు గడవక ముందే ఇది విషాద నగరం కాదు, ఇది విశ్వనగరమే. నిజంగా వరల్డ్ క్లాస్ లెవెల్లో ఇలా వరల్డ్ వైజ్గా ఎన్నో వందల నగరాలు ప్రగతిశీల అభివృద్ధి చెందుతున్న నగరాలకు సర్వే చేస్తే హైదరాబాదు మరి 5వ స్థానంలో వచ్చి నిజంగా ఇది విషాద నగరం కాదు, విశ్వనగరం వైపు అడుగులు వేస్తుంది. ఆ వైపు ఇలా విశ్వనగరం అనేది ఓవర్ నైట్గా కూడా ఏర్పడదు. దానికి సంబంధించి ఓవర్ నైట్గా విశ్వనగరాన్ని కూడా తయారు చేయలేము. కాకపోతే ఆ వైపు అడుగులు నిజంగా వేస్తుంది. ర్యాపిడ్ గ్రోత్, డైనమిక్ గ్రోత్ ఉందనేది ఇలా ప్రపంచ ఎకనామిక్ ఫోరమే ఇలా గుర్తించడం జరిగింది. మీరు అన్నట్టు మరి ఇలా శివారు మున్సిపాలిటీలో ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది. ఇలా మిషన్ భగీరథ కింద మీరు చెప్పిన కుకట్పల్లిలో దాదాపు ఒక 10-15 రిజర్వాయర్లు కూడా ఆ ప్రాంతంలో వచ్చినాయి. ఇంకొద్ది రోజులలో గౌరవ ముఖ్యమంత్రి గారు మార్చి వరకు మరి అలా ఇంటింటికి నల్లా ఏదైతే ఇచ్చడం ఉందో దాన్ని పూర్తి చేయాలనే మరి ఆ పట్టుదలతోటి మిషన్ మోడ్లో ముందుకు పోతున్నాం. మార్చి వరకు దాదాపు మీరన్న ప్రాంతంలో బస్తీలలో కానీ కాలనీలలో కానీ ఇలా అన్కవర్డ్ ఏరియాలు కూడా ఎక్కడైనా కవర్ కాకపోతే కూడా అన్కవర్డ్ ఏరియాలు కూడా గౌరవ అక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు అధికారులు కూడా వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేసి మరి అలా ఆ పనులు కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాం. డెఫినెట్గా మార్చి ఏప్రిల్ వరకు ఈ పనులు కూడా మరి మీరు అన్న కవర్ కాని ఏరియాలు కూడా కవర్ అయితే మంచినీళ్ళు ప్రభుత్వాలు లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఎక్కడ చూసినా పనిపట్టి యుద్ధాలు, కుండల యుద్ధాలు, ఇలా బిందెలు పట్టుకొని ఆఫీసుల ముంగట ధర్నాలు చేసినవి ఉండే. లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే మీరు అట్లాంటివి కూడా ఎక్కడ లేవు. రాబోయే కాలంలో కూడా అట్లాంటి రానియకుండా చేస్తానికే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప పథకం మిషన్ భగీరథ. అది మీరు రాబోయే కాలంలో ఎట్లాంటి మంచినీళ్ళు ఇబ్బందులు ఉండవు బ్రదర్. ఇప్పుడు మన హైదరాబాద్కి సంబంధించి సీఎం గారు డిసిషన్ తీసుకున్నది ఏంటి అంటే పెద్ద 2 జలాశయాలు సిటీకి కవర్ చేస్తూ తీసుకున్నటువంటి డిసిషన్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రోగ్రెస్లో ఉందా, స్టార్ట్ కాబోతోందా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా ఈరోజు హైదరాబాద్ నగరం గతంలో చూస్తే ఇలా గండిపేట, ఉస్మాన్ సాగర్ చెరువులతోటి హైదరాబాద్ బ్రహ్మాండంగా మంచినీటి విసులుతుండేది. చాలా వరకు సరిపోయేది ఆ 2 చెరువుల నీళ్ళు. ఆ తర్వాత మంజీరా, సింగూరు ప్రాజెక్టులు వచ్చినాయి. వీటితోటి తర్వాత హైదరాబాద్ నగరాన్ని సముదాయిస్తానికి సరిపోయేది. కానీ ఇవాళ చూస్తే ఆ ఈ రెండు జంట జలాశయాలు 4 కలిపి కూడా హైదరాబాద్ మొన్న ఈ మధ్యన లాస్ట్ ఎండాకాలంలో ఈ 4 కూడా ఎండిపోయినాయి. ఈ 4 ఎండిపోతే కూడా అది ప్రకృతి. ఇలా 6-7 సంవత్సరాల వర్షాలు లేక ఆ 4 జలాశయాలు ఇలా సింగూరు, మంజీరా, మరి వాళ్ళ గండిపేట, ఉస్మాన్ సాగర్ ఇవన్నీ కూడా ఎండిపోయినాయి. అయినా కూడా మరి ఇలా మిషన్ మోడ్లో ఇలా గోదావరి పైప్ లైన్ వర్క్ పూర్తి చేసి ఇలా కృష్ణా 3వ దశ పూర్తి చేసి ఇలా ఎప్పుడు ప్రతిపాదనలు వచ్చినా వాటిని మరి రాబోయే కాలంలో ఈ ఇబ్బందులు ఉంటాయని చెప్పి ముందే మరి వాటిని ప్రారంభించి పైపుల ద్వారా చెరువులు నింపిన ప్రభుత్వం ఇదే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారికి ఆ ఘనత దక్కింది. కాబట్టి మీరు అన్నట్టు ఈ హైదరాబాద్ నగరానికి రాబోయే కాలంలో మరి జంట జలాశయాలు కానీ ఇంకోటి కానీ మరి ఇబ్బందులు ఉండొద్దు. ఇంకా 30-40 లక్షల జనాభా పెరిగినా ఇంకో 30-40 సంవత్సరాల వరకు కూడా మరి భవిష్యత్ ప్రణాళికతోటి హైదరాబాద్ నగరానికి ఇవాళ ఒక 40 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉండాలి. మరి ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పాత రిజర్వాయర్లు కూడా మరి వర్షాకాలం
పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మరి గోదావరి కృష్ణతోటి ఆ జంట జలాశయాలు కూడా నింపుకోవాలి. వాటితో పాటు శామీర్పేట దగ్గర ఒక 20 టీఎంసీల మరి రిజర్వాయర్ దాదాపు దాని పనులు కూడా మరి వేగవంతంగా మిషన్ మోడ్లో కొనసాగుతున్నాయి. మరి అక్కడ 20 టీఎంసీల రిజర్వాయర్ అక్కడ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. తదనంతరం మరి ఇలా రామోజీ ఫిలిమ్స్ దగ్గర కృష్ణానది నుంచి ఇంకో 20 టీఎంసీల నీళ్లు, దాదాపు 40 టీఎంసీల నీళ్లు ఇంకొక 30-40 సంవత్సరాల వరకు పెరిగే జనాభాకు అనుకూలంగా మరి ఎప్పుడు కూడా భవిష్యత్తులో మంచినీటి ఇబ్బందులు రావచ్చు. మన సిటీకి ఎప్పటి వరకు రావచ్చు? డెఫినెట్గా ఇవాళ సిటీకి మరి ఇలా మా గోదావరి పైప్ లైన్ కానీ కృష్ణా పైప్ లైన్ ద్వారా కానీ ఇవాళ ఇంటింటికి నల్లాలు కానీ ఇక్కడ ఉన్న జంట జలాశయాల చుట్టుపక్కల ఉన్న చెరువులు కుతుబుల్లాపూర్, శేర్లింగంపల్లి ఈ చెరువులు పోయినసారి ఎండాకాలంలో మరి ఆ పైప్ లైన్ ద్వారా నింపడం జరిగింది. ఈ శామీర్పేటకు సంబంధించిన వర్క్ చాలా స్పీడ్గా అవుతుంది. ఇంకొక మరి 6 months 1 yearలో దానికి సంబంధించిన వర్క్ దాదాపు మరి పూర్తయిద్దని అనుకుంటే దాని తదనంతరం ఇలా రామోజీ ఫిలిమ్స్ దగ్గర కంటే మిగతా 20 టీఎంసీల రిజర్వాయర్ కూడా పనులు మరి పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతాయి. మేయర్ గారు, హైదరాబాద్ అనగానే ఫస్ట్ చార్మినారే గుర్తొస్తుంది. సో చార్మినార్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్, పెడస్ట్రియన్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి, ఎంతవరకు వచ్చింది వర్క్? మంచి క్వశ్చన్ వేశారు. ఇవాళ దానికి సంబంధించిన ప్రోగ్రాంలో ఇప్పటిదాకా కూర్చొని రావడం జరిగింది. ఓకే, చార్మినార్ పెడస్ట్రేషన్ ప్రాజెక్ట్ ఏతుందో గత 6 సంవత్సరాల కింద మొదలైంది. దీనికి సంబంధించిన చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 425 సంవత్సరాల నగర చరిత్రకు 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్న కట్టడం మరి చార్మినార్ ఇలా చారిత్రాత్మక కట్టడం, మరి ఇలా వరల్డ్ వైడ్గా ఉన్న ఒక మంచి కట్టడంలో మనకు అది. దాంతోపాటు ఇవాళ మంచి హాలిడేస్లో కానీ మంచి పీక్ అవర్స్లో రోజు ఒక 10 నుంచి 15,000 మంది విజిటర్స్ కూడా దానికి టూరిస్టులు కూడా వస్తుంటారు, ఫారినర్స్ కూడా వస్తుంటారు. మరి ఇట్లాంటి కట్టడం ఆ పరిసర ప్రాంతాలు ఇలా ఎన్నో హెరిటేజ్ స్ట్రక్చర్స్ కూడా ఇలా ఓల్డ్ సిటీ చార్మినార్ పరిసర ప్రాంతాలు, నాట్ ఓన్లీ చార్మినార్, ఇలా గోల్కొండ టూమ్స్ కానీ, మక్కా మస్జిద్ కానీ, ఫలక్నామా పాలీస్ కానీ, ఇలా 7 టూమ్స్ రకరకాలుగా ఇలా మరి ఇలా పెద్ద పెద్ద కట్టడాలు కూడా ఉంటాయి. వీటిని మరి కొంత ఆ కట్టడాల సంబంధించిన ఒరిజినాలిటీ దెబ్బతినకుండా ఎక్కడ కూడా మరి దాని స్ట్రక్చర్స్కు ఇబ్బంది రాకుండా కెమికల్ కలర్స్ దానికి సంబంధించిన ఏవి వాడకుండా ఆ ప్రాంతాన్ని పెడస్ట్రేషన్ చేయాలని, అంటే బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇట్లా కాకుండా ఒక కొత్త రకమైన ఒక టైల్స్ వేసి ఇలా ఎండ్ టు ఎండ్ ఆ టైల్స్ తోటే ఇచ్చేసి కార్లు ఇలా మోటార్ బైక్స్ ఇవన్నీ కూడా దానికి ఎటు ఒక 200-300 మీటర్స్ ఆ చార్మినార్ ఉన్న కట్టడ పరిసర ప్రాంతాలకు రాకుండా ఓన్లీ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ వీటిని మాత్రమే అలౌ చేసే విధంగా చేసి మరి అక్కడున్న షాపు యజమానులు, బిజినెస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మరి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఆ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ తిప్పడం, కొంత 200 మీటర్లు 300 మీటర్ల అవతలనే కార్లు కానీ వెహికల్స్ కానీ పార్క్ చేసి మరి అక్కడికి వచ్చే విధంగా దాన్ని ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. దాన్ని ఇవాళ మరి హైదరాబాద్లో చేసే పెడస్ట్రేషన్ ప్రాజెక్ట్ ఏదైతుందో గతంలో ఫ్రాన్స్ నగరంలో బోడెక్స్ నగరంలో చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ రకంగానే కొంత 1995లో పాత నగరం అంటే 100 సంవత్సరాల కట్టడాలు అక్కడ కూడా ఒకే విధంగా ఉంటుంది. దాని కాన్స్ట్రక్చర్ కూడా 30 ఫీట్ల రోడ్డు 40 ఫీట్ల రోడ్డు సేమ్ ఓల్డ్ సిటీ స్ట్రక్చర్లో ఉంటుంది అక్కడ కూడా ఆ నగరం. దాంట్లో ఈ రకంగానే పెడస్ట్రేషన్ చేసిర్రు. దాన్ని చూసి మరి దీన్ని కూడా దానికి బోడెక్స్ నగరానికి హైదరాబాద్ నగరానికి సిస్టర్ సిటీ అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. అక్కడ డెవలప్మెంట్ కానీ కొత్త కల్చర్ కానీ ఏమైనా ఉంటే ఇంటర్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ అమృత్సర్లో కూడా చేయడం జరిగింది, ఇవాళ గోల్డెన్ టెంపుల్ ఆ పరిసర ప్రాంతంలో. ఆ విధంగా చార్మినార్ చుట్టుపక్కల ఆ ఓల్డ్ గల్లీలు మన బిజినెస్ ఏరియాలు ఈ ఏరియా ఉందో వీటిని కూడా పెడస్ట్రేషన్ చేసి ఒక టూరిస్టిక్ ప్లేసు ప్లస్ అక్కడ మరి ఆ కట్టడాలు కూడా దెబ్బతినకుండా విధంగా వాటిని కొంత మోడర్నైజ్ చేసుకుంటూ ఈ చేయాలని ఆ ప్రాజెక్టు కొంత మరి డిలే ఉండే. ఈ మధ్యకాలంలో మరి గౌరవ మంత్రి గారు కూడా దానికి మరి దాని విషయంలో స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి వీలైనంత తొందరగా మరి పూర్తి చేయాలంటే మిషన్ మోడ్లో కొంత ఇప్పటికే ఒక 40% వర్క్ కూడా అయిపోయింది. ఇంకా మిగతా 60% వర్క్ రెగ్యులర్గా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇబ్బందికరంగా అవుతుంది. ఆ ట్రాఫిక్ ఏదైతే ఉందో మళ్లించడానికి కొంత ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఆ చార్మినార్కు రౌండ్ రోడ్డు కొంత కొత్తగా డెవలప్మెంట్ చేయడం, దాంట్లో ఇంకొక 10-15% ఒక 4-5 ప్రాపర్టీలు ఎక్వైర్ చేయడంలో ఆగిపోవడం జరిగింది. అవి ఈ మధ్యకాలంలో పూర్తి చేసి ఆ ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తి అయితే ట్రాఫిక్ చుట్టూ వచ్చే ట్రాఫిక్ను చుట్టూ పెట్టేసి మధ్యకెళ్ళి రావాల్సిన చార్మినార్ మధ్యకెళ్ళి పోవాల్సిన ట్రాఫిక్ ఏదైతుందో దాన్ని ఆపేసి మిషన్ మోడ్లో పూర్తి చేయాలి. దాంతోపాటు కొంత ఏదైతే ఈ వెహికల్స్, ఈ రెగ్యులర్ వెహికల్స్ బస్సులు ఇట్లా కాకుండా
బోడెక్స్లో కొంత ట్రామ్ వే అనేది పెట్టడం జరిగింది. దాంట్లో ఈ బిజినెస్ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఆ ట్రామ్ వే ద్వారా పోయి బిజినెస్ కూడా దానికి ఏంటంటే మ్యాగ్నెటింగ్ ట్రైన్ వస్తుంది, పైన వైర్లు ఇట్లా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కాకుండా అది కూడా ఏ రకంగా ఉంటే బాగుంటుంది అన్న దాంట్లో ఈ మధ్యనే మరి బోడెక్స్ ఫ్రాన్స్ నుంచి కూడా టీం 3 సార్లు రావడం జరిగింది. అది ఈ రోజు కూడా వచ్చి దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కార్పొరేటర్లతో కన్విన్స్ చేసి ఇది చేయడం వల్ల ప్రొటెస్టేషన్ చేయడం వల్ల మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, దీనివల్ల బిజినెస్ పెరుగుద్ది, అక్కడ ఏ రకంగా అయితే కన్విన్స్ చేసారో ఇక్కడ కూడా ఆ మెథడ్స్ మేము సహాయం చేస్తాం మీకు కూడా అని చెప్పి వాళ్ళు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ వర్క్ షాప్ కూడా జరిగింది. నిజంగా వీళ్ళని తొందరగా పెడెస్ట్రేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆ బేగం బజార్ కానీ చార్మినార్ కానీ ఈ ప్రాంతంలో కొంత డిఫరెంట్ టైప్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చేసి ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంత లేకుండా బిజినెస్ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఏ రకంగా చేయాలనే దాంట్లో కొంత ప్రాజెక్టు వినూత్నంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఉప్పల్ నుంచి రాజు కాల్ చేశారు. రాజు మాట్లాడండి. సార్ నమస్కారం సార్, నా పేరు రాజు, నేను ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రాజు గారు. సార్ చాలా సంతోషంగా ఉంది బీయింగ్ హైదరాబాద్ కి ఇంత ఘనత రావడం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దీని గురించి. సరే, మా ఉప్పల్లో ఒక చిన్న సమస్య ఏంటంటే సార్, చాలా రోజుల నుంచి ఈ రోడ్ వైండింగ్ అనేది చాలా పెండింగ్ ఉంది సార్. నేషనల్ హైవే సార్, అది అంటే స్టేట్ హైవే రోడ్డు. అది రోడ్ వైండింగ్ మార్కింగ్ చేశారు, అన్ని చేశారు, కానీ అది కార్యరూపంకి రావట్లేదు. దానివల్ల ఏంటంటే సార్ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మార్నింగ్ ఆఫీస్ కు వెళ్తుంటే గానీ వచ్చే వాహనాల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. సార్ దీని గురించి మీరు కొంచెం అంటే మీ హెల్ప్ కావాలి సార్, మీరు కొంచెం దీన్ని చూడాలి సార్. డెఫినెట్గా బ్రదర్, ఇప్పుడు హైదరాబాద్లో నింబోలి అడ్డ నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఏ రోడ్ ఎక్కడికి కూడా చాలా మందికి ఐడియా ఉండదు. అది నింబోలి అడ్డ నుంచి మొదలు పెడితే అటు వరంగల్ పోయే వరకు, వరంగల్ నుంచి ఏటూరు నగరం పోయే వరకు అది నేషనల్ హైవే. అది దానికి నింబోలి అడ్డ నుంచి ఉప్పల్ దాకా ఆల్మోస్ట్ 6 లైన్స్ రోడ్డు ప్రపోజ్ చేయడం జరిగింది. అది అప్ టు గట్కేసర్ బయటకు వెళ్ళిన దాకా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఇలా మంచినీటి పైప్ లైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్స్, వీటన్నిటిని కూడా ఒక పెద్ద ఫుట్పాత్ కూడా పేమెంట్ కూడా పెట్టి దాన్ని బట్టి 6 లైన్ రోడ్డు మరి డెవలప్మెంట్ చేసుకుంటూ బయటకు తీసుకుపోయి దాంతోపాటు మీరు అన్న రోడ్ వైడింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అనేది ఆల్మోస్ట్ డిపిఆర్ అయిపోయి దాని టెండర్స్ దశలో ఉంది. దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఉప్పల్ మెట్రో ఏదైతే ఉందో అది పైనుంచి పోయింది, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, కొంత ముందు నుంచి స్టార్ట్ చేయాలా, ఎక్కడి నుంచి అయితే కొంత మరి స్టార్ట్ చేస్తే ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది అనే దాంట్లో కొంత సందిగ్ధంలో ఇదైంది తప్ప వేరే ఏం లేదు. దానికి సంబంధించిన టెండర్స్ కూడా ఫైనలైజేషన్ దిశలో ఉన్నాయి. ఈ రోడ్ వైడింగ్ ఏదైతే ఉందో మీరు అన్నట్టు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ఇక్కడి నుంచి తీసి దాదాపు గట్కేసర్ ఆ ప్రాంతంలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్, మరి దానికి మనకు పవర్ గ్రేడ్ తర్వాత ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ దిగుద్ది. అప్పుడు కింద నుంచి దాదాపు 120 ఫీట్ రోడ్డు పైన కింద వస్తుంది, పైనుంచి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ పోతుంది. కాబట్టి మీరు అన్న కష్టాలు తీరడానికి ఆల్మోస్ట్ ఆ రోడ్ వైడింగ్ కూడా వాళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ కాస్ట్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళ నేషనల్ హైవేస్ వాళ్ళకు అస్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ అక్విజిషన్ కూడా నేషనల్ హైవేస్కు వాళ్ళకు కూడా ఈ మధ్యనే మరి వాళ్ళ అస్యూరెన్స్ ఇచ్చి మరి నితిన్ గడ్కరీ గారిని గౌరవ ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. కేటీఆర్ గారు మేము కూడా ఈ మధ్య పోయినప్పుడు ఢిల్లీలో కలవడం జరిగింది. ఇలా నింబోలి అడ్డ నుంచి మొదలు పెడితే ఇలా ఉప్పల్ ఇలా గట్కేసర్ పోయే వరకు కూడా ఆ రోడ్డు క్లియరెన్స్కు ఆల్మోస్ట్ శాంక్షన్స్ ఎస్టిమేషన్స్ అన్ని కూడా పూర్తయిన బ్రదర్. త్వరలో జరుగుద్ది, తొందరగా జరగాలని మీ లెక్కన నేను కూడా ఆశిస్తున్నా. ఇంప్లిమెంటేషన్ చాలా సీరియస్గా చేస్తాను కూడా మేము మిషన్ మోడ్లో సిద్ధంగా ఉన్నాం. మెట్రో ట్రైన్ వర్క్ ఎక్కడి వరకు వచ్చింది? ఎందుకంటే ట్రాఫిక్ లేకుండా, పొల్యూషన్ లేకుండా ఆఫీస్ ఆన్ టైం చేరుకోవాలి అంటే ఇప్పుడు హైదరాబాద్ అంతా ఎదురు చూస్తుంది మెట్రో ట్రైన్ గురించి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మెట్రో ట్రైన్ ఎక్కడైతే పిల్లర్స్ వేసినారో అక్కడ చాలా చోట్ల గుంతలు పడి ఉన్నాయి. సో ఆ గుంతలు మేము కాదు పూడ్చేది, వాళ్ళు అని, వాళ్ళు కాదు మేము అని, ఇలా ఎక్కడ కూడా కోఆర్డినేషన్ కనిపించట్లేదు. ఆ గుంతలు మాత్రం అలాగే ఉంటాయి. అసలు వేయాల్సింది ఎవరు? ఒకటి ఈరోజు ఏమైందంటే మీరు అన్నట్టుగా కొంత కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈరోజు హెచ్ఎంఆర్ ఏదైతే ఉందో హెచ్ఎంఆర్ వాళ్ళ ఒక బోర్డుగా ఏర్పాటు చేసి ఎల్ఎన్టీ వారికి దీనికి సంబంధించిన మరి మెట్రో వర్క్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో హెచ్ఎంఆర్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు జిహెచ్ఎంసీ రోడ్లు కానీ, నేషనల్ హైవే రోడ్స్ కానీ ఇవన్నిటిని వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వర్క్ మరి ఎగ్జిక్యూషన్ అయిపోయే వరకు కూడా వాళ్ళు చేయాలనేది కొంత దానికి రూల్ ఉంది. కాకపోతే వారి దగ్గర కూడా కొంత మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడంతో జిహెచ్ఎంసీ సంబంధించిన రోడ్లు జిహెచ్ఎంసీ, నేషనల్ హైవేకి సంబంధించిన రోడ్లు నేషనల్ హైవేస్ వాళ్ళు కూడా వేయడం జరిగింది. కొన్ని రోడ్లు హెచ్ఎంఆర్ వాళ్ళు కూడా మరి స్వయంగా వాళ్ళు కూడా కొన్ని గుంతలు బూడిపి వేయడం జరిగింది. మరి మొన్న మధ్యన వర్షాకాలం ఉన్నప్పుడు ఎక్కువగా రోడ్లు మరి ఇబ్బందికరంగా మరి డ్యామేజ్ అయినాయి హెచ్ఎంఆర్ రూట్లలో ఉండే, అవి దాదాపు పూర్తయినాయి. దాంట్లో మీరు అన్నట్టు కొన్ని మరి అలా పిల్లర్స్ అన్ని ప్లేసులలో కూడా
ఈ 85-90% పిల్లర్స్ దగ్గర వర్క్ లేకుండా ఇబ్బందికరంగా లేకుండా అయిపోయింది. ఒక 10-15% ఏంటంటే స్టేషన్స్ కట్టే దగ్గర సైడ్స్కు కొన్ని పిల్లర్స్, ఆ స్టేషన్స్ ఇవాళ దానికి సంబంధించిన స్టెప్స్ పెట్టే దగ్గర కొంత ఒక వర్క్ 10-15% వర్క్ అది పెండింగ్లో ఉంది. ఈ గతంలో మరి లకడికప్పులు కానీ, చెక్ పోస్ట్ కానీ, ఇలా మరి క్రాస్ రోడ్స్ దగ్గర కానీ, ఇవాళ కొంత బేగంపేటలో కానీ ఇబ్బందికరంగా ఉండే, ఇలా సారథి స్టూడియో, మన ఈ ఎస్ఆర్ నగర్ ఈ రూట్లలో కొంత ఇబ్బందికరంగా ఉండే. ఇదే కాకుండా మూసాపేట, మియాపూర్ ఈ రూట్లో కూడా ఉండే. ఈ మధ్యకాలంలో నేషనల్ హైవేస్ వాళ్ళు, జిహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్ అందరు కలిసి మరి ఈ రోడ్లన్నీ దాదాపు పూర్తి చేసారు. కొన్ని దుక్కుల ఫ్రీక్వెంట్గా వేసిన వారం రోజులకే ఇలా చెక్ పోస్టు, క్రాస్ రోడ్ ప్రాంతంలో మరీ డ్యామేజ్ అవుతుంటే పెవర్ బ్లాక్స్ కూడా వేసి మరి వాటిని మళ్ళీ ఫ్రీక్వెంట్గా డ్యామేజ్ కాకుండా వినూతన కొత్త తరాలో పెవర్ బ్లాక్స్ వేయడం జరిగింది. లకడికాపూల్లో ఒక ప్లేసులలో కొంత వై జంక్షన్, కొంత ఈరోజు మరి దిల్సునగర్ పోయే మలక్పేట ప్రాంతంలో ఇంకో 2-3 ప్లేసులలో కొంత పూర్తి కావాల్సి ఉంది. ఒక లేయర్ వేసి ఇంకో లేయర్ కూడా వేస్తే కొన్ని కష్టాలు కూడా తీరే ప్రయత్నం ఉంది. దాంతోపాటు మెట్రోను స్టార్ట్ చేసుకోవడానికి కూడా కొంత దానికి సంబంధించి ఏదైతే ఎలివేటెడ్ దానికి సంబంధించింది బయటికి ఒకే కాడ దిగడం కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దానికి పాత్వేలు, ఎలివేటెడ్ పాత్వేలు వేయడానికి హెచ్ఎంఆర్ వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవి పూర్తయితే వీలైనంత తొందరగా మరి అలా దాన్ని కూడా మెట్రోని కూడా స్టార్ట్ చేసుకోవడానికి చూస్తున్నాం. ఈ ఇప్పటి వరకు పడ్డ మెట్రో కష్టాలు ఏతున్నాయో నగర ప్రజలకు దాదాపు 85-90% తీరినట్టు అని చెప్పగలుగుతాం. మేయర్ గారు, మీరు మేయర్ అయిన తర్వాత చాలా చోట్ల రాత్రి సమయాల్లో, మిడ్ నైట్ సమయాల్లో వెళ్ళి విజిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐ థింక్ కొత్త విషయాలు కూడా మీకు తెలుసుంటాయి. సో వాటిపైన చర్యలు ఏమైనా తీసుకున్నారా ఇప్పటి వరకు? డెఫినెట్గా ఈరోజే అదే మీటింగ్ నుంచి కూడా వస్తున్నాయి ఇప్పుడే అనుకోకుండా. ఈరోజు నగరం ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణలో ముందుకు పోతుంది. దాంట్లో మెయిన్గా ఉండేది శుభ్రత, పరిసరాల శుభ్రత. దాన్ని పాటించాల్సిన దాంట్లో మరి జిహెచ్ఎంసీలో దాదాపు 18,000 మంది స్వీపింగ్ సిబ్బంది ఉంటారు. దాంట్లో ఎంతమంది ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏంటి దాంట్లో దాన్ని మానిటర్ చేయడం ఒక పెద్ద వ్యవస్థ. దాంట్లో ఎంతమంది అసలు డ్యూటీలో ప్రజెంట్ అయ్యారు, ఏ షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది మానిటర్ చేయడం కూడా ఒక పెద్ద అడిల్గా ఉంది. చాలాసార్లు దాన్ని ఒక స్ట్రీమ్లైన్ చేయడానికి కూడా జిహెచ్ఎంసీలో చాలాసార్లు గొడవలతోటి, యూనియన్లతోటి దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అలాంటిది ఇలా నైట్ పూట రోడ్లను క్లీన్గా ఉంచడం కానీ, ఇలా డే టైము దాన్ని ఎక్కడెక్కడ మరి స్వీపింగ్ చేయాలి, ఎక్కడెక్కడ రోడ్లు క్లీన్గా ఉంచుతున్నారు, ఎక్కడెక్కడ చెత్త కుప్పలు ఉన్నాయి, ఎక్కడ డ్రైనేజీలు, ఇవన్నీ కూడా మరి ఇలా కొన్ని రోడ్లు కూడా ఊరికి డ్రైనేజీలలో కూర్చే ప్రయత్నం చేస్తుంటారు, మాన్యువల్స్లకు తోసే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని దుక్కుల చెత్తను ఒక దగ్గర కుప్ప చేసి మంటలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది చాలా పర్యావరణానికి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. దాని ద్వారా నాళాలు మూసుకపోతాయి, రకరకాలుగా ఇబ్బంది. ఇలా ఇంటి ముంగటనే పెద్ద నాళ ఉంటే చెత్త కుండీలో కూడా చెత్త వేయరు. పరుపులు, మెత్తలు, ఇట్లాంటి మంచాలు, ఇట్లాంటివన్నీ కూడా తీసి కింద ఇంటి ముంగట నాళాలు వేస్తారు. మాకు దోమలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, మాకు ఇక్కడ జిహెచ్ఎంసీ ఏం చేయట్లేదు, మంత్రి ఏం చేయట్లేదు, మేయర్ ఏం చేయట్లేదు, కార్పొరేటర్ ఏం చేయట్లేదు, అధికారులు ఏం చేస్తారు అంటారు. అంటే ఇట్లాంటి పరిస్థితులలో మరి ఏం చేయాలన్న దాంట్లో కొంత స్ట్రీమ్లైన్ చేస్తానికి బయోమెట్రిక్ సంబంధించిన మిషన్స్ కూడా మరి అలా టెండర్స్ అయిపోయి ఇంతకుముందే దానికి సంబంధించిన ట్రయల్స్ కూడా మరి అలా దానికి సంబంధించిన స్వీపింగ్ సంబంధించిన సూపర్వైజర్లు దాదాపు 1000 మందిని పిలిచి వాళ్ళకే డెమో ఇచ్చి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏముంటుందంటే బయోమెట్రిక్ అనేది గతంలో బయోమెట్రిక్ రకరకాలుగా ఉండే. ఇవాళ 10 ఫింగర్స్ పెట్టి బయోమెట్రిక్ పెడితే ఏళ్ళు పెట్టగానే ఆయన డేటా త్రూ ఆధార్ లింక్ అయ్యి మరి ఎక్కడికక్కడికి ఈ ఎవరు దీనికి ఇక్కడ అటెండ్ అయ్యారు, ఎవరు ఏందనేది ఇలా ఆన్లైన్ డేటా. అంటే ఇక్కడనో ఎల్బీ నగర్లో ఒక వ్యక్తి అలా అటెండ్ అయ్యిండు ఈ నిమిషంలో అంటే ఎంబటే సర్వర్కి వచ్చేసి ఈ ఎల్బీ నగర్ జోన్లో ఇంతమంది వర్కర్స్ ఆబ్సెంట్ ఉన్నారు, ఇంతమంది ఇవాళ అటెండ్ అయ్యారు అనేది ఒక సెకండ్లో మరి ఎక్కడ ఉన్నా చూసుకునే విధంగా దాన్ని అప్డేట్ చేస్తున్నాం. అంటే 18,000 మంది వర్కర్స్, 18,000 ఇలా ఎన్ని షిఫ్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు దానికి ఒక 3 సార్లు అటెండెన్స్ పెట్టి ఇలా. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఇలా మేము ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద నగరం, 1 కోటి మందికి ఇలా మన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడెక్కడ ఎవరెవరు అందిస్తున్నారు ఏంది, లేకపోతే ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఏం చేయట్లేదని సమీక్ష చేసుకొని ప్రజలకు మెరుగైన ఇలా సౌకర్యాలు అందిస్తానికి కూడా ఇదొక మెయిన్ ఆస్పెక్ట్. ఏదైతే ఇలా స్వీపింగ్ ఉందో, రోడ్లకు సంబంధించిన క్లీనింగ్ ఉందో, బజార్లకు సంబంధించి ఎక్కడైతే క్లీనింగ్ ఉందో, ఈ స్వీపింగ్ అనేది పెద్దగా శానిటేషన్ వ్యవస్థ చాలా ఇది. ఎందుకంటే దీని ద్వారానే ఎన్నో రుగ్మతలు కానీ, ఎన్నో రోగాలు కానీ, అంటువ్యాధులు కానీ ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాటిల్లో అవేర్నెస్ చేయడానికి ఇలా కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా వీళ్ళు అవేర్నెస్ చేయడానికి ఐటీసీ లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి 5-10 కోట్లైనా మేము పెట్టి ఒక 1000 మంది వాలంటీర్లను పెట్టి చేస్తామని చెప్పి స్వచ్ఛ సంరక్షణలో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మరి దాన్ని అనుసంధానం చేస్తానికి స్వీపింగ్ సిబ్బందిని కూడా కొంత స్ట్రీమ్లైన్ చేయడానికి బయోమెట్రిక్ విధానాన్ని నూతనంగా రోజు నైట్ పూట
మరి చాలా సార్లు పోయి విజిట్ చేసిన సందర్భంగా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక 1 వీక్ 10 డేస్ లో భారతదేశంలో తెలిసి ఇది కూడా ఇన్నోవేటివ్ చర్య, ఎందుకంటే గర్వంగా చెప్పగలుగుతాం ఇది ఎక్కడ కూడా ఇంత సక్సెస్ఫుల్ గా చేసింది లేదు. అసలు ఒక సూపర్వైజర్ ఏ ఏరియాలో ఉండాలి, ఆయన వర్కర్లు ఎక్కడున్నారో అక్కడ మాత్రమే ఆ మిషన్ పనిచేస్తుంది. ఎల్బీనగర్ ఉన్న అతను ఉప్పల్ పోయి ఆ మిషన్ పనిచేస్తే అది పనిచేయదు. అంత పకడ్బందీగా ఎమ్మడికే సర్వర్కు ఆ డేటా వచ్చే విధంగా చేస్తున్నాం. అదే కాకుండా కొన్ని బిన్స్ కూడా క్లీన్ కావు అయినట్టుగానే వాళ్ళు చేస్తుంటారు. ఆ బిన్ కూడా ఆ రోజు ఏ గంట క్లీన్ అయింది అనేది కూడా అక్కడ పోయి క్లీన్ చేస్తేనే అయ్యే విధంగా జియో ట్యాగింగ్ కూడా చేసి దాన్ని కూడా టెండర్ చేసి విధానం చేస్తున్నాం. అంటే హైదరాబాద్ నగరం స్వచ్ఛంగా హెల్దీగా క్లీన్గా ఉండాలంటే మరి ఇవన్నీ కూడా ఇలా ఉన్న ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ఏ టిప్పర్ ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడ ఏ కార్మికులు ఏ జోన్లో ఉన్నారు, ఎక్కడి నుంచి అటెండెన్స్ ప్రజెంట్ అవుతున్నారని తెలిసే విధంగా ఇలా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని దగ్గరికి వస్తుంది. ఎక్కడ చూసినా ఇంకా బెగ్గర్స్ కనబడుతున్నారండి. బెగ్గర్ ఫ్రీ సిటీ అన్నాం కానీ ఎక్కడ కూడా అది అమలైనట్టు అనిపించట్లేదు. ఏ ఏరియా వెళ్ళినా కూడా బెగ్గర్స్ మాత్రం కనిపిస్తున్నారు. సో దాని గురించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, ఇప్పటివరకు ఏమైనా తీసుకున్నారా? డెఫినెట్గా ఈరోజు చాలా నగరాలు బెగ్గర్స్ విషయంలో సుప్రీంకోర్టు మరి ఇవన్నీ కూడా బెగ్గర్స్ని ఏ విధంగా మరి ఆదుకోవాలి, ఈ బెగ్గింగ్ చేయడం తప్పు కాదు, బెగ్గర్స్ను మరి వాళ్ళకు అడగగానే దానం వేసి అడగగానే ఇలా మరి వాళ్ళకు దానం చేసిన వాళ్ళే నేరం చేసిన వాళ్ళు తప్ప బెగ్గింగ్ అడిగిన వాళ్ళు నేరం కాదని సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి ఏ రకంగా రిహాబిలిట్ చేయాలనే దాంట్లో సీరియస్గా ఉంది. ఈ బెగ్గింగ్ అనే దానికి ఈ మధ్యనే మా ఎక్స్ఎమ్మెల్యే బాబుమోహన్ గారు ఉండే ఒక 2-3 డైరెక్టర్లు కూడా ఈరోజు నాకు కలిసి ఈ బెగ్గర్ సిటీ మరి తయారు చేయడానికి మా వంతు సోషల్ కాజ్ మీద కూడా ఒక సినిమా తీస్తున్నారు. దాంట్లో మరి అలా బెగ్గర్స్ ఉండడానికి ఈ మధ్యనే ఒక 50 మందిని ఒకసారి, 300 మందిని ఒకసారి, ఇంకొక 100 మందిని ఒకసారి లిఫ్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన కొంతమంది పేరెంట్స్ వచ్చి మా వాళ్ళని మేము తీసుకుపోతామని చెప్పి తీసుకుపోవడం జరిగింది. దాదాపు 500 పైన బెగ్గర్స్ను లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇంకా వేలల్లో హైదరాబాద్లో బెగ్గర్స్ ఉన్నారు. వీలైనంత తొందరగా వాళ్ళకు కూడా ఏంటంటే అకామిడేషన్ ఇబ్బంది ఉంది. అకామిడేషన్ ఎక్కడ అనేది కొంత డిసైడ్ అయితే మరి బెగ్గర్స్ సిటీ చేయడానికి మరి అందరి మీడియా కానీ మరి ఇలా బయట ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ సహకారం తీసుకొని ముందుకు పోతున్నాం. ఇలా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా హైదరాబాద్ను ఇలా మెరుగైన పొజిషన్లో నిలబెట్టాలంటే ఇలా 1969 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి హైదరాబాద్ నగరంలో జరుగుతున్న స్వచ్ఛ సంరక్షణలో మరి ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. మెరుగైన ఇలా హెల్దీ హైజెనిక్ నగరం ఇలా ఆరోగ్యకరమైన నగరం ఉండాలంటే మరి దీన్ని తడి చెత్తను పొడి చెత్తను డెఫినెట్గా వేరు వేయాలి. ఇలా మాకు ఇంటి దగ్గరకు వచ్చే చెత్త కార్మికులు సేకరణ కార్మికులు ఏదైతే ఆటో ట్రాలీలో మాత్రమే చెత్తని ఇవ్వాలి. వాళ్ళకు మాత్రమే చెత్తని ఇవ్వడం వల్ల తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇలా ఇస్తే చాలా రకాల మరి ఆరోగ్య సమస్యలు, నాళల కాడ అంటువ్యాధులు ప్రబలడం కానీ ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండవు. ఇలా మలమూత్ర విసర్జనలు కూడా ఎక్కడ కూడా బహిరంగంగా పోకుండా ఉండే విధంగా ఇండివిజువల్ టాయిలెట్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిహెచ్ఎంసీ కలిసి మరి అలా శాంక్షన్ చేసింది కాబట్టి వాటిని కూడా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రోడ్ల మీద మట్టి కుప్పలు, చెట్ల కొమ్మలు ఇవన్నీ కూడా వేయకుండా ఉండాలి. వాటికి కూడా జిహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ పెట్టి వాటిని కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నది. హైదరాబాద్ నగరాన్ని ఇలా లవబుల్ నగరంగా ఉండాలి, లివబుల్ నగరంగా ఉండాలి, క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా ఉండాలంటే దీంట్లో ప్రజల పార్టిసిపేషన్, ప్రజల ఇన్వాల్వ్మెంట్ అవసరం. స్వచ్ఛ సంరక్షణలో అందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దీనికి మీడియా కూడా మరి సహకరిస్తుంది. అదేవిధంగా ఈ స్వచ్ఛ సంరక్షణ పూర్తి అయ్యేంత వరకు కూడా మీడియా కూడా ప్రజల్ని అవేర్నెస్ చేయడంలో ముందంజలో ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది ఒక హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే మన పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. మనం కూడా స్వచ్ఛ సర్వేక్షణలో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.